రేవంత్ రెడ్డి 21 ఏళ్ల జెన్జీ వ్యాఖ్యలపై బండి సంజయ్ సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ లో 60 ఏళ్ల ముసలోళ్లను కూడా యూత్ అంటారన్న బండి బీహెచ్కేకేతో జీన్స్ వేయించి వాళ్ళనే యూత్ అంటారేమో అని సెటైర్లు వేశారు. రేవంత్ మాటలను ముందు తెలంగాణలో అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న మంత్రులతో రాజీనామా చేయించి యువతకు ఇవ్వాలంటున్నారు బండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నమ్ముతారు. ప్రధానమంత్రి ఆడని రాహుల్ గాంధీ తెలుసు, అది సాధ్యం కాదని రేవంత్ రెడ్డి గారు తెలుసు. అది మిలియన్ జోకి. జంజీలను ఇంకా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నేను ఏమంటున్నానంటే అది ఏదో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి నుంచి అమలు చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చేయించి విద్యాశాఖ మంత్రి ఆయన ఎవరు అది చేయొచ్చు, ఇంకొకరికి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకొకరితో రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. వాళ్ళు ఇట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉంటుంది. అంటే 60 ఏళ్ళ ముసలి కూడా యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇదే ఛాన్స్ అనుకొని మా విఎన్ మాత అన్నాడు, మా మంచోడు, బోలా శంకరుడు, కట్టర్ కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబానికి భక్తుడు. మళ్ళీ మా విఎన్ మతనకు ఇప్పుడు మా కేశవరావు సార్కు జీన్ పాయింట్ వేసి టీషర్ట్ వేసి చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి మా విఎన్ మంత్రులకు విద్యాశాఖ మంత్రి, కేశవరావు సార్కు హోంశాఖ మంత్రి, కాబట్టి కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. కానీ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇక్కడనే జంజీలతో ఇక్కడి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేయాలి. కాబట్టి కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదని నేను సలహా ఇస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు ఇచ్చారు. ఇది ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంటే జంజీలకు మంత్రి పదవులు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం.